వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. అసలే వరుస ఓటములు, వరుస అవమానాలు, వరుస సంబంధించినటువంటి నోటీసులు, ఇలా విధంగా తలామనుకులైన ఇంటి పోరు, ఇలాంటి విషయాలతో అసలే తలనొప్పిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి నిన్న ఓడిపోయినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఈ విధంగా ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కవిత ఆరోపణలు, అసలే మూలుగుతున్న నక్కపైన తాటికాయబడ్డట్టు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో పనిచేసినటువంటి అనుభవంలో జరిగినటువంటివన్నీ కూడా ఎత్తిపొడుస్తూ ఇటు కల్వకుంట్ల కవిత చేసేటువంటి ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పుకోవాలా. డైరెక్ట్గా మీరు కేవలం సోషల్ మీడియాలో కాదు, జనంలో ఉండాలి. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోదు, క్షేత్రస్థాయిలో ఉండాల్సిన పార్టీని ఈ విధంగా సర్వనాశనం చేసేస్తున్నారు అంటూ చేస్తూనే ఇటుపక్క హరీష్ రావు బినామీలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ ఇటు అధికార పార్టీని కూడా ఎత్తి చూపుతూ ఇటు బీఆర్ఎస్ పార్టీకి డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు, ఇటు కేటీఆర్ని ఇటు హరీష్ రావుని. ప్రస్తుతం ఆమె కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో తలామనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు నిన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంలో ఓడిపోయిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చాంశనమవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఇది ఈ సబ్జెక్ట్ మీ రోజు మన మెగా డిబేట్. దీంతోపాటు మనతో పాటు చర్చకు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి, అదేవిధంగా విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు మధుకర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం విశ్లేషకులు నర్రా విజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం. విజయ్ కుమార్ గారు, నిన్న చూసాం జూబ్లీ హిల్స్ సంబంధించిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత అక్కడ వరుసగా ఒక్కసారిగా ఆ ఎన్నికలకు ముందు జరిగినటువంటి మాటలు చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు పెద్ద విజయం కాదు, దానికి సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి సీటునే మాగంటి గోపీనాథ్ భార్యకి ఇచ్చాం కాబట్టి మళ్ళీ మా స్థానం మనం దక్కించుకుంటామని చేసిన వ్యాఖ్యలు. ఇటు పక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తే పెద్ద రెఫరెండం కాదు, కాకపోతే ఇంకో సీటు మనకు అదనంగా వచ్చింది, అది మంది కాదు కాబట్టి అంటూ వ్యాఖ్యలు. తీరా చూస్తే ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మళ్ళీ వేడెక్కినాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో కవిత చేసినటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి కవిత చేసిన ఆరోపణల మీదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తలామణుకులు అవుతుంది. ఓవరాల్గా దీని గురించి ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వరకు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు, నాకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదనేది కూడా చెప్తున్నటువంటి అంశం. ప్లస్ జాగృతి అనే ఒక సంస్థ నడుపుకుంటున్నటువంటి వ్యవహారం, జిల్లాలన్నీ తిరుగుతున్నటువంటి నేపథ్యం, జిల్లాలన్నీ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కూడా నేను ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు మాట్లాడాను, లాస్ట్ సంవత్సరం మాత్రమే రాజకీయాలు మాట్లాడతాను, ఏ జిల్లాకు పోయినా లాస్ట్ సంవత్సరం రాజకీయాలు మాట్లాడతాను, అప్పుడు ఆడవాళ్ళు రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందో కూడా మేము చూపిస్తాము, అప్పటి వరకు మేము సమస్యలు తెలుసుకోవటము, సమస్యలకు పరిష్కారం మార్గం ఏంటో ప్రభుత్వాన్ని అడగడం, ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేయడం వరకే మా పాత్ర, నేను చేసేటువంటి పని. కానీ అవసరం ఉన్నప్పుడు ఎక్కడ రాజకీయాలు ఎవరైనా అడిగినా కానీ ఈ అంశాలే చెప్తారు, నేను రాజకీయాలు మాట్లాడను అనేటువంటి అంశమే చెప్తున్నటువంటిది కనిపించింది. సరే, మన నల్గొండకు వెళ్ళినప్పుడు కూడా అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో వచ్చినప్పుడు అదే అన్నారు, బతిలాడుకున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మీతోటి మాకేంది వ్యక్తిగతంగా, పిల్లలు ఏదో పెట్టుకుంటే కటౌట్లు తీసేయడం కూడా సరైంది కాదు అనేది. సమస్యలు ఉంటే సమస్యలు వెళ్ళాలి, అడగాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, ఇంకేదైనా తెచ్చు. రాజకీయాలు మాట్లాడి మీ అవసరం ఉన్నప్పుడు అడిగినప్పుడు, అవసరం ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలు అవసరం లేదంటున్నారు. కొన్నిసార్లు అవసరం లేకుండా రాజకీయాల్లో మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాట్లాడినప్పుడు అధికార పార్టీగా ఉన్నటువంటి పార్టీని, అదేవిధంగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి, ప్రభుత్వాన్ని అడగాలి, గట్టి క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత. ఒకవేళ రాజకీయాలే మాట్లాడాలనుకుంటే, లేదు సమస్యలే తెలుసుకుందాం అనుకుంటున్నారు అంటే సమస్యలే తెలుసుకోవాలి, ముందు సమస్యల విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కోసారి సడన్ గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి రిజల్ట్ రాకముందు ఒక తీరుగా స్పందించారు, రిజల్ట్ వచ్చినాక ఒక తీరుగా స్పందిస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇంకో రకంగా అయినా కావచ్చు. అంటే మెయిన్ ఇంటెన్షన్ మీ జాగృతి సంస్థ అనేది రాజకీయ అంశం అనేది చెప్పకనే ఇన్సైడ్ గా చెప్తున్నారా లేదా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారో తెలియట్లేదు. మళ్ళీ బయటికి మాత్రం సంస్థ మేము రాజకీయాలు మాట్లాడము అనే, అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు విమర్శ చేయాలంటే రాజకీయాలు మాట్లాడడం భయం అయితే అనే అంశం, అది భయంతో అంటున్నారా? ఇతర రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద విమర్శ చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదనే విషయం సంబంధం లేనట్టే ఉండాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిదే ఉండాలి. ఇప్పుడు మెదక్ వెళ్ళారు,
మీదకెళ్తే అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శ చేయాల్సినటువంటి అవసరం, ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటిది. విమర్శ కాకపోయినా రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, ఆ అంశాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటెన్షనల్ ఇక బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో వ్యక్తిగతంగా ఇక ఆ యొక్క కోపంతో విమర్శలు చేస్తున్నారు అనేది అవకాశం ఉంటుంది తప్ప చిత్తశుద్ధితోటి సమస్యల మీద విమర్శ చేసేటువంటి అంశం అయితే కనబడలేదు. ఏదైతే మీరు చెప్పినట్టు రాజకీయాలు మాట్లాడడం, అసలు జూబిలీకి సంబంధించినటువంటి వాటిలో ఎంటర్ అవ్వను అని చెప్పినటువంటి కవిత, ఒకసారి మీరు చెప్పినట్టు సమస్యల మీద పోరాడాలి, లేదో తను ఏదో పాదయాత్రలాగా పెట్టుకున్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యల మీద ప్రభుత్వాన్ని లేవనెత్తుతూ ముందుకు సాగుతూ ఉండాలి. మీరు ఎలా ఉందంటే వాస్తవం మీరు చెప్పినట్టు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తను సస్పెండ్ చేసిందో ఆ అక్కసుతోనే ఇంకా 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 వెంటాడాలి, విషయం కక్కాలనే ప్రయత్నం లాగానే ఉంది. కానీ దానివల్ల తను చెప్తున్నటువంటి ఏదైతే పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే సరే కేటీఆర్, డైరెక్ట్ హరీష్ రావు, ఆయన వాళ్ళ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల పెద్ద రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేది ఏం లేదు. అది ప్రజా సమస్యలు కాదు, అది ఇంటిపోరులాగానే కనబడతా ఉంది. కానీ ఆ సమయంలో ఎన్ని జరిగినప్పుడు తన పార్టీలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నారంటే మౌనం అంగీకారానికి అర్థం ఉన్నట్టు అయిపోతా ఉంది నర్రాజ్ గారు. ఓకే, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు, నమస్తే అండి. నమస్తే అండి యాదగిరి గారు. సరే, ఏ ఓటములు గెలుపు అనేవి అన్నీ సహజమే. వాస్తవంగా అధికార పార్టీ ఎక్కడ ఉంటే దాదాపుగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీనే సంబంధించినటువంటి గెలవటానికి ఎక్కువ ఆస్కారం ఉండిద్ది. అయినప్పటికీ కూడా పోరాడారు. అక్కడ మొదటి నుంచి మాగంటి గోపీనాథ్ సంబంధించిన నియోజకవర్గం కాబట్టి కొంత సానుభూతి పవనాలు కూడా ఉంటాయి, తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ తోడవుతాయంటూ మాగంటి సునీత కోసం కేటీఆర్ వన్ మ్యాన్ షో చేశారు. అంతవరకు వాస్తవమే. ఆ గెలుపోవటం అనేది ఎవరి చేతుల్లో లేదు, ప్రజా తీర్పును ఎవరైనా సరే గౌరవించాల్సిందే. కాదు ఈ కొత్త తలనొప్పులు ఏమంటారు? కవిత సంబంధించినటువంటి వ్యాఖ్యల పట్ల మీ పార్టీలో చర్చ ఎలా సాగుతుంది? ఏమంటారు యాదగిరి గారు? చెప్పండి మళ్ళీ. హలో యాదగిరి గారు, వినపడుతుందా అండి? ఓకే, కవిత వ్యాఖ్యల పట్ల మీ పార్టీలో జరుగుతున్నట్టు చర్చ ఏంది? అసలు ఏమనుకుంటున్నారు? ఈ కవిత వ్యాఖ్యలకి ఇంతవరకు ఎవరు దాన్ని స్పందించలేదు. ఏం దీని గురించి ఓవరాల్గా కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారని నర్రా విజయకుమారి చెప్పినట్టు పార్టీని సస్పెండ్ చేశారని అక్కస్లాగానే ఉంది, కానీ ఇది సమస్యల మీద పోరాటం లేదు. ఏమంటారు దీని గురించి? ముందుగా మీకు అక్కడ ప్యానెల్లో ఉన్న వారికి, మెగా టీవీ ప్రేక్షకులకు, మెగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కవిత గారు అలాంటి వ్యాఖ్యలు చేసిరంటే ఆలోచన చేయాలి. ఒకవేళ కవిత గారు వారు స్వయంగా వారి నిర్ణయం వారు తీసుకున్నారు, నేను సొంతంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వారు ఏదో రకంగా ఏ విధంగానైతే ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వారు ఇస్తున్నారు. కానీ అది వారికి కూడా తెలుసు ఇది కరెక్ట్ కాదని. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నైతికంగా విజయం మాదే. క్యాండిడేట్ నుంచి కూడా గతంలో మనం అనేక సందర్భాల్లో చెప్పినాం. అక్కడ కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాగంటి గోపీనాథ్ గారు అక్కడ 5,800 పైచిలుకు కోట్లతోటి తీసుకొచ్చి అక్కడ ఆ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిండు. ఇంకా కొన్ని బ్యాలెన్స్ వర్కులు కూడా ఉన్నాయి. అదే విధంగా అక్కడ ప్రభుత్వం నుంచి లబ్ధిదారులే 2 లక్షల పైచిలకు లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తున్నామనే నమ్మకం మాకుంది. కేటీఆర్ గారు కూడా కేసీఆర్ గారి ఆదేశాలతోటి కేటీఆర్ గారు కానివ్వండి, అదే విధంగా హరీష్ రావు గారు కానివ్వండి, ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ను కూడా తలుపు తట్టి అడిగినప్పుడు ఖచ్చితంగా మేమందరం మాగంటి గోపీనాథ్ గారికి సతీమణికి ఓటేస్తాం. గోపన్న అంటే మాకు చాలా అభిమానం, అన్న అంటే నేనున్నా అన్న ఉద్దేశంతో ఎప్పుడైనా మా ప్రజల మధ్యలో ఉండే నాయకుడు గోపన్న, వారి కుటుంబానికి వారి సతీమణికి ఓటేస్తామని ప్రతి ఒక్క ఓటర్ చెప్పారు. ప్రతి ఒక్కరు మేము కలిశాము. కానీ అందులో ఇప్పుడు ఏదైతే విజయం సాధించినాము మెజారిటీ అని చెప్పుకుంటారో, మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చినాం. దాని 20,000 పైచిలకు ఓటర్లు దొంగ ఓటర్లే ఉన్నారు. గవే వాళ్ళకు వచ్చినాయి. వారికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు లేరు. సాయంత్రం వేళ వాళ్ళు పూర్తిగా దొంగ ఓట్లతోటి విజయం సాధించారు. కానీ వారి విజయమే కాదు, పూర్తి స్థాయిలో నైతికంగా విజయం మాదే. ఎందుకంటే వాళ్ళు 2 జాతీయ పార్టీలు కలిసి కాంగ్రెస్ బీజేపీ కలిసి మాత్రమే
ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని చెప్పేసి కూడబలుకొని ఓడగొట్టడం కోసం ప్రయత్నం చేసిరు, కానీ అది ఓటమి అనేది మేము అంగీకరించము. నైతికంగా విజయం మాదే. ఎందుకంటే గెలుపు ఓటములు అనేది సహజం, ప్రజా తీర్పును శిరసా వహిస్తాం. కానీ అది అరాచకంతో గెలిపించిన గెలుపు అనేది గెలుపు కాదు. ఏ విధంగా అయితే మీ మీడియా సంస్థలు కూడా అనేక విధాలుగా చూసిరు. యూసుఫ్గూడలో ఒక సాయంత్రం వేళ ఒక ఫంక్షన్ హాల్లో ఎంతో మంది దొంగ ఓటర్లను అక్కడ ఒకే దగ్గర చేర్చి సాయంత్రం వేళ ఓటర్లు వేయడం కోసం ప్రయత్నం చేస్తే మా అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారు అక్కడ పోయి ప్రజలకు చూపించి, మీడియాకు చూపించి, అక్కడ మేము మీడియాకు చూపించినాం. కానీ మరి అదే బీజేపీ వారు మరి ఇంత ప్రభుత్వం అరాచకం చేస్తుందని చెప్పి ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. అదే విధంగా అక్కడే పక్కన ఉన్నటువంటి ఒక మీడియా ఛానల్, ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా, ఈ ఒక ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ విధంగానే ప్రజలను దొంగ ఓటర్లను సమీకరించినా కూడా మేము మా పార్టీ తరఫున వారిని ఖండించి ఎదిరించి ప్రజలకు మీడియాకు చూపించినాం. కానీ బీజేపీ వారు కూడా దాన్ని ఎక్కడ ఖండించలేదు. అని అంటే కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కూడబలుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కోసం ప్రయత్నం చేసేది. కానీ ప్రజలు ఖచ్చితంగా మా వెంటనే ఉన్నారు. నిజమైన ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు. వారి విజయం అనేది విజయం కాదు. రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎన్ని రకాల అరాచకాలు సృష్టించి, ఎన్ని ప్రజలను భయభ్రాంతులను గురి చేసి, అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి, ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాల ప్రయత్నాలు చేసి చివరికి రిగ్గింగ్ ఓటర్లతోటి వాళ్ళ గెలుపు, కానీ అది నిజమైన గెలుపు మాత్రం కాదు. ఓకేనండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మల్లిపాక యాదగిరి గారు, తర్వాత మధుకర్ గారు, బీజేపీ నాయకులు. మధుకర్ గారు సరే, సందర్భం అసందర్భం అనుకోవద్దు. యాక్చువల్గా ఇప్పుడు కవిత సంబంధించిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఎలా అయితే పార్టీకి తలనొప్పులు ఉన్నాయో, పక్కలో బలంలాగా ఎలా తయారవుతున్నాయో, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం బీజేపీ పార్టీకి సంబంధించి రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా కొంచెం పార్టీకి ఇబ్బందికరంగానే మారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇదే విధంగా నాయకత్వం కనుక, బీజేపీ నాయకత్వం, నాయకుల యొక్క సలహాలు, నాయకుల యొక్క నిర్ణయాలు కనుక ఇదే విధంగా ఉంటే ఇంకొక 50 ఏళ్ళైనా సరే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు. దయచేసి చూసుకోండి కిషన్ రెడ్డి గారు అంటే చేసిన కామెంట్స్, దీన్ని ఎలా తీసుకోవాలి? నమస్కారం అన్న, విజయన్నకి, తర్వాత యాదగిరి అన్న గారికి కూడా నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి వారికి చాలా మంచి ఇష్యూను మీరు మెగా 9 టీవీ తీసుకుందండి. ముఖ్యంగా కవిత గారి ఇష్యూను మీరు టేకప్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి అనుసంధానం చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే అక్కడ కవిత గారు మాట్లాడినటువంటిది సందర్భాలు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకోసము, బీఆర్ఎస్ ఓటమి ఎందుకు చెందింది, ఆ ఓటమి చెందడానికి బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి లోపాలు ఏంటి, అందులో ఉన్నటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, వారు కేవలం ఏ ఒక్క పద్ధతిని ఉపయోగించి వారు కనీసం పబ్లిక్లో ఉండకుండా కేవలం ట్విట్టర్లలోనే ప్రచారాన్ని చేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజల మధ్యలో లేరు అనేటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు. సో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అలా లేదు. భారతీయ జనతా పార్టీ, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలైనటువంటి కుట్రపూరితమైనటువంటి విధంగా ఎన్నికల్లో పోయింది అప్పుడు జూబ్లీహిల్స్లో. అది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అది ఒక వారి యొక్క సొంత నియోజకవర్గం, వారు చేదిక్కించుకున్నటువంటి నియోజకవర్గాన్ని దక్కించుకోవడం వారి బాధ్యత. అదేవిధంగా అధికారపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో గెలవడం అనేది ఒక రెఫరెండం, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ప్రభుత్వానికి రెఫరెండం. కానీ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయడం లోపల ఎక్కడ కూడా విఫలం కాలేదు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, తర్వాత మా యొక్క టీం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు మనకు తెలుసు. ఏంది, అక్కడ ఉన్నటువంటి ఎన్నికల్లో గెలవడం కోసం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ లోపాయికారు ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకుని అటు ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ను నిలబెట్టకుండా, గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నవీన్ గారిని పార్టీలోకి తీసుకొని ఎంఐఎం పార్టీని సైలెంట్ చేసి వారు ఎన్నికలకు పోయారు. ఒకవైపు మైనార్టీ సోదరులందరినీ కూడా మచ్చిక చేసుకోవడానికి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఇలా కుట్రపూరితమైనటువంటి విధంగా ఎన్నికల్లో గెలిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేసింది. సేమ్ టైంలో బీఆర్ఎస్ ఏం చేసింది, కేవలం మేము ప్రజలకు ఆహా ఓహో అనేటువంటి హామీలు ప్రభుత్వం ఇచ్చింది, వదిలిపెట్టింది, మేము ఇవి రాబో రోజుల్లో ఇస్తామంటే మేము గతంలో తప్పు చేశాం, ఆ 10 సంవత్సరాల పరిపాలన మేము జూబ్లీహిల్స్లో ఏం చేయలేకపోయాం, మీకు ఇప్పుడు ఈ విధంగా చేయగలుగుతామని చెప్పకుండా కేటీఆర్ గారు రోడ్ షోలు అన్నీ కూడా చాలా ఏ విధంగా ఉన్నాయో మనకు చూసాం. అంటే
ప్రజలు నమ్మకపోవడం బీఆర్ఎస్ పార్టీని, అది వారి యొక్క గత ప్రభుత్వంలో వారు చేసుకున్నటువంటి లోపాల కారణంగా వారు నమ్మలేదు. దాన్ని కవిత గారు వారి పార్టీలో నుండి బయటకు వచ్చారు కాబట్టి ఆ పార్టీలో జరుగుతున్నటువంటి కుట్రల్ని ఏ రకంగా బయటపడాలి, ఆమెకున్నటువంటి అక్కసును ఏ విధంగా బయటకెక్కాలనే ఉద్దేశంతోనే కవిత గారు చేశారు. అది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఇంకా అంటే ఇది ఒక, నేను అనుకుంటాను రహీం గారు, ఇది ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి. బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని అవకతవకలు జరిగాయి, ప్రభుత్వంలో ఎన్ని కుంభకోణాలు చేశారు, మా యొక్క బావలు కేటీఆర్ కావచ్చు, లేకపోతే మా అన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే సంతోష్ రావు గారు కావచ్చు, చేసినటువంటి అవినీతి అరాచకాలు ఏమున్నాయనేది ఒక్కొక్కటిగా నేను బయట పెడతాను అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారేమో ప్రజలకి ఇప్పుడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వారు 400 ఎకరాల ఫామ్ హౌస్ గురించి కూడా మాట్లాడారు, హరీష్ రావు గారి ఫామ్ హౌస్ గురించి. సో కాబట్టి దీని యొక్క అంతర్గతమైనటువంటి సమస్య ఈ విషయాన్ని మధుకర్ గారు, ఈ విషయాన్ని నేను లేవనెత్తేవాడిని కాదు, కాకపోతే డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ ప్రస్తావన రాజాసింగ్ వీడియోలో తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. అంటే జూబ్లీ హిల్స్ లో ఓటు వేయమని ఎందుకు అడగలేదు నాయకులు, బీజేపీ నాయకులు? మిగతా పార్టీల నాయకులను చూసి నేర్చుకోండి, రాష్ట్రంలో బీజేపీ చనిపోతుంది, దయచేసి చూడండి కిషన్ రెడ్డి గారు అంటూ వీడియో రిలీజ్ చేశారు. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. వాస్తవంగా బీజేపీ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కావాల్సినంత నెట్వర్క్ గ్రౌండ్ వర్క్ చేయలేదా, ఓటేమనేది ఎందుకు అడగలేదని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. రాజసింగ్ ఏమంటారు? అంటే మీరు ఇక్కడ వాస్తవమైనటువంటి విషయాలను గ్రహించాలి. రాజసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వారు జోక్యం చేసుకుని మాట్లాడారు, తప్పులేదు. నిజంగా మీకు తెలుసు, కిషన్ రెడ్డి గారు వారి సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ వచ్చింది. అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీ మొదటి నుంచి కూడా ఏ ఒక్క లోపాన్ని, ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వము అక్కడ అధికార పార్టీ ఏ రకమైనటువంటి విచ్చిన కుట్రలు చేసింది అనేటువంటిది మొదటి నుంచి మీరు గమనించాలి. మీరు ఒకటి చూడండి, గతంలో ఎంఐఎం పార్టీ 2వ స్థానంలో ఉంది, అక్కడ మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు 2 కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు మాట్లాడి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పేసి అని ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు ముస్లిం సోదరులందరినీ మచ్చక చేసుకునేటువంటి ప్రయత్నం చేసి వారికి కబరస్థాన్లు, తర్వాత అనేక రకాల హామీలు, అనేక రకాల తాయిలాలు, అనేక రకాల ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బు పంపిణీ ఇలాంటివి చేసిన తర్వాత సో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి మేము ఒక్కటే ఎక్కడెక్కడ ఫెయిల్ అయినాము అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే రోజు మేము ఉప ఎన్నిక ప్రారంభమయ్యే సమయంలో నుంచి మా క్యాండిడేట్ పైన మేము దృష్టి పెట్టకపోవడం, ఆ క్యాండిడేట్ను సరైన సమయంలో మేము నిర్ణయించుకోకపోవడం మా పార్టీ తప్పిదంగా నేను భావిస్తున్నాను. కానీ ఎన్నికలను ఎదుర్కోవడం లోపల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంతైతే ధీటుగా ప్రయత్నం చేశాదో మా సంబంధించినటువంటి నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు చాలా ఇనిషియేట్ తీసుకొని వర్క్ చేశారు. ఈ విషయంలో మేము ఎక్కడ కూడా తగ్గలేదు. కాకపోతే ఏంటంటే ఈ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ చేసినటువంటి కుటిల రాజకీయాల వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీకి తక్కువ ఓటింగ్ అని వచ్చింది. మీరు చూశారు బహిరంగంగా ఓట్లకి ఎంత డబ్బు పంపిణీ చేశారనేటువంటిది, ఒక్కొక్కరి ఇళ్లకు పోయి ఏ రకమైనటువంటి చేశారు, ఏ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారో మీరు చూశారు. సో దానివల్లనే అది జరిగింది తప్ప మా నాయకత్వ లోపం ఏది కాదు. సో అక్కడ ఎక్కడ నాయకత్వ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ కూడా జరగలేదు. ప్రజలు కొన్ని సందర్భాల్లో చూడండి అక్కడ 47.5% ఓటింగ్ అయిందండి. ఆ ఓటింగ్ లోపల చాలా వరకు ప్రజలు ఓటేయడానికి ప్రభుత్వం మీద నమ్మకము, విశ్వాసము, ఈ ఎన్నిక మీద అసలు ఈ రకమైనటువంటి ఎందుకు ప్రజలందరూ కూడా చూసినట్టయితే ఇక్కడ ఒకవైపు రౌడీలకు సంబంధించినటువంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టింది. నవీన్ యాదవ్ గారి తండ్రి గురించి ఏందనేది మీడియాలోనే ఏ విధంగా వచ్చిందో చూశారు. సో ప్రజలందరూ కూడా అసలు ఇది ఏం ఎన్నిక, ఇక్కడ ఏం అభ్యర్థులు, ఈ పార్టీల యొక్క ప్రస్తావన ఏంది, ఈ పార్టీల యొక్క సిచ్యువేషన్ ఏంది అనేటువంటి చూసి చాలా మంది మేధావులు, విద్యావంతులు ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా రాలేదు. అది తప్పిదం. కానీ అంత తక్కువ పోలింగ్ శాతం కావడానికి ప్రభుత్వము సరైనటువంటి విధమైనటువంటి విధానంతో ముందుకెళ్ళకపోవడము, ప్రజలకు కావాల్సినటువంటి అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడకపోవడం, కేవలం కుటిలమైనటువంటి రాజకీయాలతోనే ఎన్నిక గెలవాలనేటువంటి చూడడంతోనే ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. మాకు కూడా అక్కడ ఉండేటువంటి విధంగా చాలా మంది ఈ ఎన్నిక ఏ విధంగా ఉంది, ఇక్కడ ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ లోపాయికార ఒప్పందంతో ఎన్నికలకు పోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటేసిన ఈ రోజు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటుంది. ఒక రకమైనటువంటి వర్గాన్ని, ఒక సామాజిక కోణం ఓపెన్ గా చూసుకుంటే ముఖ్యమంత్రి గారు ముస్లింలందరినీ కాంగ్రెస్ పార్టీకి మాకు సపోర్ట్ చేయండి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రకమైనటువంటి ఎన్నికలు ఎన్నికలు ఇవి అనేటువంటి ధోరణితో చాలా మంది మేధావులు ఎన్నికలకు దూరంగా ఉండిపోవడం జరిగింది. అందుకే పోలింగ్ శాతం తక్కువైంది.
సో ఈ కారణం కూడా మాకు ఓటింగ్ పర్సంటేజ్ మాకు తక్కువడానికి అదొక కారణం కూడా నేను భావిస్తున్నాను. మా పార్టీ ప్రయత్నం అయితే ఎక్కడ కూడా లోపం లేదండి. ఓకే మధుకర్ గారు, ఓకే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నైస్ మళ్ళీ వస్తాను. విజయ్ కుమార్ గారు కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో ఘాటైన వ్యాఖ్య ఏదైతే ఉందో హరీష్ రావు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయం తీసుకొస్తూ, అదేవిధంగా కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నాయకుల ప్రస్తావన తీసుకొస్తూ హరీష్ రావు ఫామ్ హౌస్ ప్రస్తావన తీసుకొస్తూ కేవలం వాళ్ళ ఫామ్ హౌస్లు వాళ్ళ భూములు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ భూములు కాపాడడానికి నవీన్ కుమార్ కానివ్వండి ఇలాంటి సంబంధించినటువంటి నాయకుల భూములు ఇవన్నీ కాపాడటం కోసమే చివరికి త్రిపురాల్ అలైన్మెంట్ కూడా మార్చారు అనేటువంటి ప్రస్తావన తీసుకొస్తూ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, తొందరలో బయట పెడతాను, అసలు పెద్ద ఫామ్ హౌస్ ఉంది అతనికి, ఇవన్నీ కూడా అతని ఫామ్ హౌస్ ఇక్కడ కొంతమంది నాయకుల భూముల్ని కేవలం వాళ్ళు రక్షించడం కోసమే త్రిపురాల్ అలైన్మెంట్ మార్చారు అనే విషయాన్ని కవిత డైరెక్ట్గానే హరీష్ రావు పేరు ప్రతిపాదించి చెప్పడం జరిగింది. విజయ్ కుమార్ గారు ఏమంటారు? ఇవి వ్యక్తిగత ఎందుకంటే నిరంతరం వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి ఆరోపణ. పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడాలి, వ్యక్తిగతం అంటే చూపించాలి, ఆధారాలతో సహా చూపించి ప్రభుత్వానికి చెప్పినా అయిపోద్ది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది కదా, అట్లాంటి ఏదైనా ఉంటే చెప్పాలి. నవీన్ కుమార్ గారిది అయితే నాకు ఎలాంటి భూమి లేదని చెప్పినట్టు ప్రకటన వచ్చింది కూడా చూసినటువంటి అంశము. సరే పర్సనల్ ఇష్యూస్ మీకు ఏమైనా ఉంటే అది పర్సనల్గానే తీసుకోవాలి, దాన్ని మీరు జాగృతి పేరుతో పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా అనే పేరుతో బయటకెళ్ళి వ్యక్తిగతమైనటువంటి అంశము మీద టార్గెట్ చేయడం అనేది ప్రజలు హర్షిస్తారా లేదా అనేది ప్రజల తర్వాత చెప్తారు దానికి సంబంధించి. ముందు వెళ్ళినటువంటి మీరు పార్టీకి సంబంధం లేనటువంటి సంబంధంలో ఇప్పుడు రాజాసింగ్ది కూడా అదే విషయం. పార్టీ వెళ్ళిపోయింది, సస్పెండ్ చేసింది, వెళ్ళిపోయిన తర్వాత నిరంతరం పార్టీ మీదనే మాట్లాడుతున్నట్టు వ్యక్తిగత అంశాలు మాట్లాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. మీరు ప్రజల సమస్యలు మాట్లాడండి, ప్రజల సమస్యలు ప్రజలకు అన్యాయం చేసినటువంటి అంశం ప్లస్ ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం కాదు, ఇక్కడ అదే ఉన్నది, అధికార పార్టీని ప్రశ్నించాలి గట్టిగా. ప్రతిపక్షాలు అవన్నీ చేసిరనే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర సంస్థలు కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మీద ఈ ఆరోపణలన్నీ చేశారు. ఫామ్ హౌస్లు ఉన్నాయనే అటువంటిది. అదేవిధంగా అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత గారిని లిక్కర్ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి అవినీతి జరిగింది పూర్తిగా అనేది, జైలుకు కూడా పోయినటువంటి ఆ ఎలక్షన్ టైంలో ఇది ఎక్కువగా యూజ్ చేసుకున్నటువంటి ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇతర బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ అంశాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగింది. ఉపయోగించుకున్న తర్వాతనే ప్రజలు తీర్పిచ్చిర్రు, బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తర్వాత మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత జాగృతి అనే పొలిటికల్ సంస్థ కూడా కాదు, పొలిటికల్ పార్టీ కాదు, అదేం కాదు, ఒక సంస్థ నడుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మేము ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నటువంటి ప్రజల సమస్యలు ఇప్పుడు పరిష్కరించాల్సింది ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలి. మీకు ప్రతిపక్షం మీద ఏదైనా ఉంటే విమర్శలు చేయొచ్చు, మీ విధానాలు మార్చుకోమని ఏదైనా చెప్పొచ్చు తప్ప మీ టార్గెటే ప్రతిపక్ష పార్టీ అయిందంటే మీ ఇంటెన్షన్ ఏంది, ప్లస్ వ్యక్తిగత అంశాలు ఎక్కువ పోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ మీద విధానపరమైనటువంటి ఉంటే విధానాలను విమర్శించవచ్చు, అదివచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి టార్గెటే కనిపిస్తున్నది. వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ పనికి వ్యక్తిగతమైనటువంటి విమర్శల కిందనే తీసుకోవాల్సి వస్తుంది. అది మీకు వ్యక్తిగతంగా మీకు బంధుత్వం కూడా ఉన్నటువంటి పడలేదు అనుకోవాల్సే వస్తుంది. అది బయటి లోకానికి మాత్రం మీరు సమాజం కోసం అయితే సమాజానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆడ అన్యాయం జరుగుతున్నటువంటి అంశము, ఇంకేదైనా అంశము, ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అంశము అంటే రకరకాలుగా మాట్లాడకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో పొలిటికల్ పార్టీ పెడతా అనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్లస్ చేస్తా రాజకీయాలు కూడా లాస్ట్ ఇయర్ మాత్రమే రాజకీయాలు చేస్తాము, ఇప్పుడు రాజకీయాలు చేయడానికి నేను తిరగటం లేదు, కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే, తెలుసుకొని దానికి పరిష్కార మార్గాలు సూచించడానికి మాత్రమే ఇప్పుడు నేను జనం బాట పట్టిన అనే అంశాన్ని 1-2 సార్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ అంశం మీదనే టార్గెట్ గా ఉంటే బాగుంటుంది. వ్యక్తిగత అంశాలకు పోతే ఇక అందరు ఇది వ్యక్తిగత అంశమైనా తీసి పడేస్తారు ఎక్కువ శాతం ఎవరైనా. రాజాసింగ్ ఇది కూడా అదే విషయం. రాజాసింగ్ సస్పెండ్ చేసేసిన తర్వాత ఇక పార్టీకి సంబంధించినటువంటి విధాన నిర్ణయాలు ఇంకేదైనా అంటే అన్ని పార్టీలతో పాటు అక్కడ కూడా ఏంది అధికార పార్టీని విమర్శ చేయాలి. అంటే బీజేపీ అంటే సెంట్రల్లో అధికారంలో ఉంది కాబట్టి సెంట్రల్ కి సంబంధించినటువంటి ఏమంటే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి విధానాలు ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఒక సంస్థ నడుపుకొని వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అంటే ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ముఖ్యం. ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ఏ రకంగా ఉంటది అనేది. ప్లస్ ఇంకో ఆరోపణ వస్తుంటది,
అధికార పార్టీ అధికార పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని అంటుంటే ఈ ఎవరో పావుగా ఉపయోగపడుతున్నారు అనే ఒక ఆరోపణ కూడా వస్తుంటది. ఆ రకమైనటువంటి అది కూడా వస్తుంది. ప్లస్ ఎప్పుడైతే బీఆర్ ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఫలితాలు వెలువడ్డాయో కర్మ ఇట్స్ బ్యాక్, అదే ఇప్పుడు అదొక సినిమా టైటిల్ లాగా హైలైట్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో. దీని అర్థమైంది ఎవరికి తగలాలి, ఏ బ్యాక్, ఏ కర్మ, ఎవరి బ్యాక్ ఏంటంటే ఎవరు అడగలే. జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత రాజకీయాలే సంబంధం, అది ఎవరి తగ్గట్టు వాళ్ళు అన్వయించుకోవచ్చు. సార్ పర్సనల్ గా ఇబ్బంది కావచ్చు, కవిత గారికి రకరకాల ఏ రకంగా అయినాయి. ప్లస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి టార్గెట్ ఎన్నికల సమయంలో కవిత గారు అరెస్టే అప్పుడు ఉన్నటువంటి ఇతర పార్టీలకు అస్త్రాలుగా మారినాయి. కవిత గారు అరెస్ట్ అయినటువంటి నేపథ్యమే పార్టీకి సంబంధించినటువంటి మేజర్ అస్త్రం కూడా మారినటువంటి అంశం ఉన్నది. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యం ఉన్నది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారంలో లేనప్పుడు మరో తీరుగా మాట్లాడడం అనేది కూడా ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మీరు తిరగొచ్చు, ప్రజల సమస్యలు తెలుసుకోవచ్చు. విపక్షాలు కూడా విధానపరమైనటువంటి కాకుండా తప్పు చేస్తే మీకు రాజకీయాలు మాట్లాడాలనిపించారు. మీరు లాస్ట్ ఇయర్ రాజకీయాలు చేస్తా అన్నారు, కానీ ఇప్పుడే నల్గొండలో ఒక తీరుగా మాట్లాడేది, మెదక్లో ఒక తీరుగా మాట్లాడుతున్నటువంటి అంశం చేశారంటే విధానాల పరమైనటువంటి అంశాల మీద మాట్లాడండి, విమర్శ చేయొచ్చు. విధానాలు వ్యక్తిగతమైన అయిపోతే అంటే అది వ్యక్తిగతంగానే తీసుకుంటారు. నెక్స్ట్ అది ఒకసారి బాగానే అనిపిస్తుంది, 1-2 సార్లు మీడియాలో చర్చ కోసం ఇదంతా బాగానే ఉంటుంది. తర్వాత అది వ్యక్తిగతమైనటువంటి అంశం కిందనే వెళ్ళిపోతుంది తప్ప మీ ఇంటెన్షన్ కూడా ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు మీరు చేస్తున్న విధానాల పరమైనటువంటిది కాదు, వ్యక్తిగతమైనటువంటి తీర్చుకోవడం కోసమే బయటికి వెళ్ళి చేస్తుండ్రు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇవన్నీ ఏంటంటే 1-2 సార్లు ఆలోచించే విమర్శలు చేసేటువంటి సమయంలో అధికార పార్టీ ఏంది, ప్రతిపక్ష పార్టీ ఏంది, 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ అటువంటిది ఉన్నది. ఒక పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి నేతగా, అంతకంటే ముఖ్యంగా కేసీఆర్ కూతురు అనేది ప్రధానంగా ఏంటంటే కేసీఆర్ కూతురు అనేదే మేజర్గా ఇంపార్టెన్స్ వస్తున్నటువంటి అంశం. అవన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అధికార ఉద్యమం కానించి కూడా అధికారంలో ఈరోజు ఈ ఎన్ఆర్ఎన్తో బీఆర్ఎస్ వాళ్ళు, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు కౌంటర్ ఇస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తిగతమైనటువంటిది ఇవన్నీ వాళ్ళు కౌంటర్ ఇస్తుంటారు. ఈ రకంగానే నడిచిపోతుంది. కానీ ఇదే కొద్ది రోజులు నడవాలనుకుంటున్నారా ఇంటెన్షన్? మరి వ్యక్తిగతమైన అంశాలే మీడియాలో చర్చ జరగాలనుకుంటున్నారా? ఇట్లా చర్చ జరగడానికి ఇంకేమైనా బయట శక్తులు ఉన్నాయా అనేది చూస్తారు అవన్నీ. అందుకే విధానాల పరంగా పార్టీ నిర్మాణానికి సంబంధించో, విధానాలకు సంబంధించో, ఇటు ప్రభుత్వం నుంచి అయినా కావచ్చు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు 3 పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయాలు మాట్లాడాలనుకుంటే విధానాలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడి దానికి కావాల్సిన నిర్మాణాత్మకమైన విమర్శలు కావచ్చు అవి చేస్తే ప్రజలు యాక్సెప్టెన్స్ ఇది కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా కాకుండా ప్రజల సమస్యల మీద నిజంగా మాట్లాడుతున్నారనే భావం కలిగే విధంగా ఉంటుంది. యాదగిరి గారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సరే జూబ్లీహిల్స్ ఓటమిలో అనేక కారణాలు ఇప్పటికీ మీరు విశ్లేషించుకుని ఉంటారు. కాదు ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, సరే హరీష్ రావు అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఆయన రాలేకపోయారు అనుకుందాం. తర్వాత కేసీఆర్ గారు వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకసారిగా వాతావరణం మారిపోయింది. కేసీఆర్ ఖచ్చితంగా వస్తారనుకున్నారు. సరే ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల రాలేకపోయారని కొంతవరకు ఆ ప్రచారం జరిగింది. తెలిస్తే పక్కనే ప్రతి చిన్న బడ్డీ కొట్టు కాడి నుంచి ప్రతి పెద్ద హోటల్ వరకు, ప్రతి పెద్ద అక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రతిదానికి, వ్యాపార సముదాయానికి సంబంధించి ప్రతిదానికి కూతవేటు దూరంలో ఉండేటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి ప్రారంభోత్సవం పాల్గొంటారు. పక్కనే ఉన్నటువంటి ఎస్ఆర్ నగరు, ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తాన్ని కూడా చిన్న చిన్న ఓపెనింగ్లకి కూడా పిలవంగానే వచ్చేస్తారు. ఆ ప్రజలతో ఉన్న మమేకం అవుతుంటారు. అలాంటి వ్యక్తి పక్కనే ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్లో ఎందుకు రాలేదు ప్రచారానికి? కావాల్సినంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎందుకు రాలేకపోయారు? కేవలం ఓన్లీ 1 మ్యాన్ షో లాగా కేటీఆర్ రోడ్ షోని ఎందుకు నడిచింది? బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సపోర్ట్ చేయలేదు?
ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో పాల్గొనకపోవటానికి అనేక కారణాలు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. ఎందుకంటే నవీన్ యాదవ్తో ఉన్నటువంటి బంధుత్వరీత్యా అక్కడ ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల చీలికలో కనుక బీఆర్ఎస్ కొంచెం కన్నా కృషి చేసినట్టయితే దాదాపు కొంతవరకు కనీసం మెజార్టీ తగ్గటమో లేకపోతే గెలుపుకు అవకాశాలు కూడా ఉండేవి కదా. ఎందుకు ఎక్కడ జరిగింది పొరపాటు? కావాలని పాల్గొనలేదా తలసాని శ్రీనివాస్ యాదవ్? ఎందుకు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు పాల్గొనలేదంటారు? మరి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కొన్ని సందర్భాల్లో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో కేటీఆర్ గారి నాయకత్వం వహించి అందరం కలిసి, హరీష్ రావు గారు కూడా మనకు వారి తండ్రి గారు చనిపోయింది కాబట్టి అంతకంటే ముందు చాలా ప్రచారం చేసిండు. అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, గతంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అందరు కలిసి డివిజన్ల వారీగా అందరికి బూత్ల వారీగా ఏర్పడి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి మేము కష్టపడి పనిచేసినాము. ఒక చివరి 3 రోజుల వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దొంగ ఓటర్లను సమీకరించి చివరి రోజున ఫంక్షన్ హాల్లో పాఠశాలలో సమీక్షించి దొంగ ఓట్లు వేసి వారు ఏదైతే ఈ దొంగ ఓట్లను 20,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మేమే ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చినా కూడా దాని మీద చర్య తీసుకోకుండా ఈ రోజు వాళ్ళు మేము గెలిచినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. వారి జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో నేను ఓట్ చోరీ అని చెప్పేసి ఓట్లు చోరీ చేస్తున్నారని చెప్పేసి దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. మరి అదే జాతీయ నాయకుడి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో నడిచేది జూబ్లీ హిల్స్ లో ఓట్ చోరీ జరుగుతుంటే మరి ఎందుకు జాతీయ నాయకులు మరి ఎందుకు నోరు విప్పలేకపోతున్నారు? మేము ప్రత్యక్షంగా చూపించాము కదండి. ఒక ఇంట్లో 20 ఓట్లు, ఒక ఇంట్లో 40 ఓట్లు, ఒక ఇల్లు లేని జాగాలో కూడా 24 ఓట్లు ఉన్నాయని చెప్పేసి ప్రతిదీ పూర్తిగా సమీకరించి సేకరించి ఎలక్షన్ కమిషన్ కు అధికారులకు మేము పూర్తిగా ఎవిడెన్స్ తో సహా చూపించినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి కన్సర్న్లో నడిచింది. ప్రభుత్వ అధికారులు, ఈసీ అధికారులు మీరు ఎంత రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఇంత గుంపులుగా వచ్చి ప్రజలలో భయభ్రాంతులు చేసి అరాచకాలు సృష్టిస్తే మరి పోలీసులు కూడా గతంలో ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్స్ వస్తుంది, పోలీస్ బందోబస్తు అని చెప్పేసి ప్రచారాలు చేసిరు కానీ ఉన్న బందోబస్తు తోటి వారికి అనుకూలంగా మర్చుకొని వారు చేసిరు కానీ మా నాయకులు ఎవరైనా కూడా ఎవ్వరు తక్కువ చేయలేదు. అందరూ కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారంగా అందరూ పూర్తి స్థాయిలో మాగంటి సునీతమ్మ గారికి పనిచేసి ఆ గెలుపులో అందరూ కీలకంగా పనిచేసారు. ఒకవేళ నిజంగా ప్రజా తీర్పును శిరస వహించడానికి పార్టీ సిద్ధంగా ఉన్నది. ఒకవేళ ఏమైనా గెలుపోవటములు అనేది సహజం. కాకపోతే ప్రభుత్వం వారికి అధికారంలో ఉన్నారు కాబట్టి మేము గెలిచిన ఎన్నో రకాల ప్రయత్నాలతో వాళ్ళు గెలిచారు. ఆ విధంగా చెప్పాలనుకుంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఉన్నప్పుడు కొన్ని ఉప ఎన్నికల్లో మా పార్టీ గెలిచిందండి. మేము వాళ్ళలాగా అరాచకాలు సృష్టించలేదు, వాళ్ళలాగా మేము దౌర్జన్యాలు చేయలేదు. ఈ రోజు మేము ఆల్రెడీ చెప్పినదే ఆ రౌడీ సీటర్లు రౌడీ రాజ్యం నడుస్తుందని చెప్పిందే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంటి మీద దాడి చేసి వారి మీద దాడి చేశారు కదండి. ఈ రోజు అదే అభ్యర్థి గారు కానివ్వండి, మా కేటీ రామారావు గారు కానీ మా ముఖ్య నాయకులు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చిన సందర్భం ఉన్నది. ఇప్పటి నుంచే మొదలైంది కదా. గెలిచి నవీన్ కుమార్ గారు గెలిచి 24 గంటలకు కూడా కాలేదు, అప్పుడే అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు మొదలైనవి. దీన్ని ఒకసారి ప్రజలు గమనిస్తున్నారు కదండి. వారి గెలుపు అనేది గెలుపు కానే కాదు. వారు చేసింది వారు కేవలం అధికారంతో, అధికార బలంతో ప్రజలను భయభ్రాంతులను చేసి అనేక విధాలుగా వాళ్ళు ప్రయత్నం చేసిరు. వారికి చిన్న పెద్దన్నలు తోడుగా ఉన్నట్టు మీరు చెప్పేదేమో గెలుపు ఈ విధంగా వచ్చింది కాంగ్రెస్ కు అంటున్నారు. పక్కా కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తేనేమో ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఏ విధంగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ? కేవలం మీరు మీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం ఆర్భాటం తప్ప దిగువ స్థాయిలో లేదు. కిందకి రండి, ఉద్యమాలు చేయండి, ఉద్యమాలు చేయట్లేదు. కేవలం కృష్ణార్జులోనే చెప్పుకోవడం తప్ప, జబ్బలు తరుచుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం పనిచేయట్లేదు. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రజల్లో లేదు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. వాస్తవంగా సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారా, గ్రౌండ్ లెవెల్లో లేదా అంటే ఏమంటారు?
అదేనండి, ప్రజలు గమనిస్తున్నారు కదా కవిత గారి ఆ, మాటలను ఎంతవరకు ప్రజలు నమ్మాలో అంతవరకే నమ్ముతారు. ఎందుకంటే కవిత గారు అని అంటే సరే, ఒకవేళ కేసీఆర్ గారి కూతురుగా అందరూ గౌరవిస్తారు, కానీ వారు పరిధిని దాటి మాట్లాడేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు సోషల్ మీడియాలోనే ఉన్నారు అంటే కేటీఆర్ గారు భుజాల మీద వేసుకొని పూర్తి స్థాయిలో ఆయనే ఒక అభ్యర్థిగా పనిచేసిండు కదండి. ఎక్కడ సోషల్ మీడియాలో పనిచేసిండు, ఎక్కడ ట్విట్టర్ లో పనిచేసిండు. కావాలని ఒక విమర్శలు మీరు రేవంత్ రెడ్డి గారికి సహకరించడం కోసం మే బీఆర్ఎస్ పార్టీలో ఉండి పుట్టి పెరిగి ఈ రోజు కేసీఆర్ గారు లేకపోతే కవిత గారు ఎక్కడ ఉందండి? కవిత గారు పేరెవరకు గుర్తుపడతారండి? సరే చెప్పాలనుకుంటే కవిత గారు అని అంటే కేసీఆర్ గారి బిడ్డగా అందరు గౌరవిస్తాము, కానీ వారి మాట్లాడడం అనేది అది సముచితం కాదు. వాళ్ళు ఇప్పటికైనా సరే కొంచెం ఆలోచన చేసుకొని మనం ఎవరి మీద మాట్లాడుతున్నాం, ఎందుకోసం మాట్లాడుతున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. పూర్తిగా ప్రజలు గమనిస్తున్నారు. వారు ఏదో ఒక రకంగా సరే వారు పార్టీ పెట్టాలి అని అనుకుంటే పెట్టనివ్వండి. ప్రజల వద్ద పోతున్నారు కదా, జనం బాట అనే ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రజల వద్ద పోతున్నారు. మీరు పార్టీ పెట్టుకోండి, ప్రజలు మిమ్మల్ని నమ్మితే మీకు ఓట్లు వేస్తుండొచ్చు. కానీ మీరు మమ్మల్ని విమర్శించడం, కేటీఆర్ గారిని విమర్శించడం, ఇది అసలు వారికి సభ్యత కాదు, అసలు సబబు కూడా కాదు. ఎందుకంటే అసలు వారికి ఈ సందర్భం అవసరం లేదు కదా. మీరు జనం బాట పట్టి పోయి జనాల కోసం మీరేం చేస్తారో అది చెప్పండి. ఇప్పుడు కేటీ రామారావు గారు లేరా అండి? ప్రజల్లో లేరా? జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం తిరగలేదా? ప్రతి బూత్ స్థాయి లీడర్లతో పాటు ప్రతి ఓటర్ దగ్గర కూడా వెళ్ళాడు కదా. ఎక్కడ ఆయన సోషల్ మీడియాలో ఉన్నాడు? వారు చెప్పడానికన్నా కొంచెం ఆలోచన చేయాలి. అది నిజమైన ప్రజలు నమ్మేటట్టు ఉండాలి కదండి. మేమేదో విమర్శిస్తున్నాం విమర్శల కోసం అని కాకుండా ఇప్పటికైనా వాళ్ళంటే గౌరవం ఉన్నది. ఇప్పటికైనా మీకేదైనా ఇబ్బందులు ఉంటే ఈ ప్రజల వద్ద మీడియా వద్ద కాకుండా మీరు కేసీఆర్ గారి దగ్గర సొంత కూతురు కాబట్టి, కేటీఆర్ కు చెల్లెలు కాబట్టి వారి దగ్గరికి పోయి మీ సమస్యలు ఏదో పరిష్కరించుకోరు. కానీ మీరు అనవసరంగా మీరు ఏదో రకమైన లేదు మీకు వద్దు అని అనుకున్నప్పుడు మీరు పార్టీ పెట్టండి. మీ పార్టీని ప్రజలు నమ్మితే మీ వెంట ప్రజలు వస్తే నమ్మండి. కానీ బీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. మీరు వాస్తవమే, మీరు చెప్పేది వ్యక్తిగత విమర్శగానే ఉంది, కానీ పార్టీ పట్ల విమర్శలు ఎందుకు తీసుకోకూడదు? ఒక మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్లో ఉన్నటువంటి కవిత బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు కానివ్వండి, ఒక ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ఎస్లో ఉన్నటువంటి కవిత ఏమో పార్టీ తనున్న పార్టీలో ఎక్కడో ఇలాంటి లోపాలు జరుగుతుంటే ఎక్కడో ఇండైరెక్ట్గా సజెషన్స్ కూడా అనుకోవచ్చు కదా. కేవలం సోషల్ మీడియాలోనే ప్రచారం చేసుకుంటుందేమో, నిజమేనేమో, సలహాలు తీసుకోవచ్చు కదా. ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకు పట్టించుకోవట్లేదు? సరే విమర్శ తీసుకోండి, అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటున్నారు. వాస్తవంగా మీరు చెప్తే అక్కడ మీరు చెప్పేది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే. నిజంగానే మీరు గ్రౌండ్ తిరిగారు, డోర్ టు డోర్ తిరిగారు, కావాల్సినటువంటి కేవలం కేటీఆర్ ఒక స్టార్ క్యాంపెయినింగ్ అయ్యారు, అక్కడ మొత్తం ప్రచారం చేశారు. అనుకున్నంత స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేయకపోయినా కూడా కేవలం అక్కడ కూడా మాగంటి సునీతను ఎక్కడ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా మొత్తం కేటీఆర్ చూసుకున్నారు. చాలా విజయం దక్కితే మొత్తం ఆయన ఖాతాలోకి వెళ్ళేది. కాకపోతే మీరు చెప్పినట్టుగానే క్షేత్రస్థాయిలో అంటే కవిత చెప్పినట్టుగానే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడండి, ఉద్యమాలు చేయండి అన్నారు. వాస్తవంగా అక్కడ చూసుకుంటే జూబ్లీహిల్స్లో అనేక సమస్యలు ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో బీజేపీ పార్టీ అయినా స్పందించింది కొన్ని సమస్యల పట్ల. మొన్న జరిగినటువంటి వచ్చిన భారీ వర్షాల్లో కృష్ణానగర్ ఇవన్నీ కూడా అతలాకుతలమైనవి. అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద స్పందించలేదు. ఎన్నికలప్పుడే వచ్చింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ లేరు, మరణించారు. అక్కడ దానికి సంబంధించి అడిగేవారు లేరు. చాలా సందర్భాలు అప్పుడప్పుడు బీజేపీ పార్టీ స్పందించింది. కాబట్టి కవిత చేసిన వ్యాఖ్యలు అలా తీసుకోవచ్చు కదా. క్షేత్రస్థాయిలో నిజంగానే సమస్యల మీద పోరాటలేదని కేవలం కవిత చెప్పింది కాబట్టి యాంటీ బీఆర్ఎస్ కానీ ఎందుకు తీసుకుంటున్నారు? సజెషన్స్ కూడా అనుకోవచ్చు కదా. అవునండి, మేము ఏమంటున్నాము మేము చెప్పడం కాదండి. మా కేటీఆర్ గారు నిన్నటి నుంచి చెప్తున్నారు. మేము చేసే పూర్తి స్థాయిలో కష్టపడి ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. మేమందరం కష్టపడి అన్ని ఓట్లు చేసిన ప్రతి ఓటరు కూడా కృతజ్ఞతలు చెప్పినాము. కాకపోతే వారు గెలుపు కాదు, వారు దొంగ ఓట్లతో గెలిచిరని చెప్పేసి కూడా చెప్పినాము. ఇప్పుడు అక్కడ అరాజకాలు సృష్టించింది ప్రభుత్వం అని కవిత గారు చెప్పాలి. కానీ మీరు కేటీ రామారావు గారిని విమర్శిస్తే ఏమొస్తుందండి? మీరు ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు కదండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. అక్కడ ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో దాని మీద పోరాటం చేయండి. బీజేపీ పార్టీ ఎంత ఏ రకంగా ప్రభుత్వానికి సహకరించిందో అది చెప్పండి. ఎంఐఎం సహకరించింది కాబట్టి అక్కడ గెలిచిందని చెప్పండి. అన్ని రకాలుగా వాళ్ళ మీద ఇప్పుడు ఎక్కడ ఎవరికి మీద విమర్శలు ఎక్కువ పెట్టాలనో వారి మీద చేయకుండా మా పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శించడం అనేది మాత్రం కరెక్ట్ కాదనేది మేము చెప్తున్నాం. మా నాయకుడు కేటీ రామారావు గారు చెప్పాడు కదండి నిన్న, గెలుపోటములు అనేది మేము పూర్తి స్థాయిలో గెలుపు కోసమే ప్రయత్నం చేసినాం, కష్టపడ్డాం. గెలుపోటములు మేము సమానంగా స్వీకరిస్తాం. ఒకవేళ ఏమైనా తప్పులు జరిగినా మేము సమీక్ష చేసుకుంటామని చెప్పిండు. మాది మేము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.
మీరు పక్కదారి పడుకొని మీది మీరు చూసుకోవడం కోసం, మీరు పార్టీ పెట్టుకోవడం కోసం, మీరు ప్రజల మీద నమ్మకం కోసం మీరు జనం బాట పట్టిరు కాబట్టి మీరు ఏం చేయదలుచుకున్నారు? ప్రజలకు ఒకవేళ రేపు పార్టీ పెట్టినా ప్రజల సమస్యలు ఏముంది, ఆ సమస్యలు ఇప్పుడు తీర్చుకొని తెలుసుకున్న తర్వాత పార్టీ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారో అది చెప్పితే ప్రజలకు బాగుంటుంది అనేది మా సూచన. ఓకే ఓకే, మంచి మాట యాదగిరి గారు. ఓకే, కరెక్ట్, మంచి మాట చెప్పారు. అసలు మీరు పార్టీ పెట్టబోతున్నారా, పార్టీ పెడితే ఏం చేయాలనుకుంటున్నారు, మీ సిద్ధాంతాలు ఏంది, ఇవన్నీ కూడా ప్రజలకు ఒకసారి వివరిస్తే బాగానే ఉన్నది. ఇందాక మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు కూడా వెళ్ళినప్పుడు సమస్యల మీద ఉంటే సమస్యల మీద మాట్లాడాలి, లేదా ఓవరాల్గా రాజకీయాలు మాట్లాడాలి. ఆ సమయం వచ్చినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడాను అని చెప్పను, మళ్ళీ రాజకీయాల మీద మాట్లాడను, ఇవన్నీ కూడా డైవర్ట్ అవుతున్నట్టు సబ్జెక్ట్ అనేది వాస్తవం. దాని గురించి మీరు చెప్పేది. మధుకర్ గారు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీ పార్టీ స్టాండ్ ఎందుకన్నానంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు కవిత పట్ల కొంత మీ నాయకులు సాఫ్ట్ కార్నర్గా మాట్లాడటం కొన్ని సందర్భాల్లో మేము గమనించాం. దాంతోపాటు గతంలో కూడా బీజేపీ పార్టీలో తమ జైల్లో ఉన్నప్పుడు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో బీజేపీ పార్టీలో చేరటానికి ఒత్తిడి చేసినట్టు కూడా కొన్ని వార్తలు తనే స్వయంగా చెప్పడం కవిత కూడా. ఇలాంటి నేపథ్యంలో కొంత సాఫ్ట్ కార్నర్ కూడా ఉన్నారు కవిత మీద బీజేపీ పార్టీ. ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు, లేదా ఓవరాల్గా కవిత ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్, కామెంట్స్ మీద ఏమంటారు? నిజంగా కవిత గారు బాధ్యతాయుతమైనటువంటి పౌరురాలుగా, తను ఎమ్మెల్సీగా రిజైన్ చేసినా ఇంకా రిజైన్ యాక్సెప్ట్ కాలేదు కాబట్టి తను బాధ్యతాయుత ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి సందర్భంలో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు తను ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏ రకమైనటువంటిది? హరీష్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు బినామీల కారణంగానే ఈరోజు వారికి సహకరించారని అనేక రకాల కోణాల్లో మాట్లాడారు. నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరురాలుగా, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా తను జాగృతి పేరు మీద జనం బాట చేస్తున్నప్పుడు అదే జనం బాట జూబ్లీ హిల్స్లో ఎందుకు చేయలేదండి? తను చేయాల్సినటువంటి సందర్భంలో ఎక్కడైతే ప్రజల్ని గైడ్ చేయాలి, ఎక్కడ ప్రజలకి ఈ రకమైనటువంటి సందర్భంలో స్పందించేటువంటి అవకాశం రావాలి, ఎవరికి వాస్తవాలు తెలియపరచాలనేటువంటి సందర్భంలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి చర్చ అయినటువంటి అంశం. ఈరోజు ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఒక రకమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ కవిత గారు ఇటు ప్రభుత్వాన్ని తప్పు పెట్టారు, వారి ప్రతిపక్షాన్ని కూడా తప్పు పెట్టారు. మరి అలాంటప్పుడు గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి కవిత గారు అనేక రకాలైనటువంటి కోణాలు చూశారు. అక్కడ జరిగినటువంటి అవినీతి ఆరోపణలు అన్ని కూడా ఇప్పుడు ఆరోపణ చేస్తున్నారు. సో చేస్తున్నటువంటి సందర్భంలో కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఎందుకు నోరు తెరిచి మాట్లాడలేకపోయింది? మరి ఆ సందర్భంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక రకాల అక్రమాలు జరిగాయి, అనేక రకాల ఆరోపణలు వచ్చాయి, ప్రభుత్వం అనేక రకాల తప్పిదాలు చేసింది. అప్పటి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రజలు చాలా సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చాలా పార్టీలు లేవనెత్తాయి. మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు ఈ రకమైనటువంటి హరీష్ రావు గారిపై ఆరోపణలు కానీ, మిగతా మంత్రుల మీద ఆరోపణలు కానీ? ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం ద్వంద్వ వైఖరి కవిత గారిది ఏ రకంగా ఉంది అంటే ఒక ద్వంద్వ వైఖరి. ఒక విషయాన్ని, ఒక అవకాశాన్ని వాడుకోవాలి, ఆ అవకాశాన్ని వాడుకోవడం కోసం ఏదో ఒక రకమైనటువంటి రాయెత్తేయాలి అనేటువంటి ప్రజల్లో ఆ రకమైనటువంటి ప్రజల్లో ఒక చర్చ తీసుకురావాలనే విషయం తప్ప తనకు నిజంగా బాధ్యతాయుతమైంది ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకోసం ఈరోజు ప్రభుత్వం మీద కసి ఉన్నట్టయితే, ప్రభుత్వం తప్పిదాలు చేస్తున్నట్టు అనిపిస్తే ఈరోజు ఈ ప్రభుత్వంపై కూడా మాట్లాడాల్సిన అవసరం ఉండే. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారంలోకి వచ్చి జనం బాట జూబ్లీ హిల్స్ లో చేసి ఆ జూబ్లీ హిల్స్ ప్రజల్ని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల పరిపాలన లోపల ఇచ్చినటువంటి 6 గ్యారంటీల మీద ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఈరోజు ఇస్తా అన్నటువంటి ఏ ఒక్కటి లబ్ధిదారులకు ఏ రకమైన హామీ నెరవేర్చలేకపోయింది. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఈరోజు హైదరాబాద్ సిటీ లాంటి ఈ మెట్రోపాలిటన్ సిటీ, ఈ రకమైనటువంటి సిటీల్లో వర్షాలు వస్తే అనేక రకాలుగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మా ప్రభుత్వంలో మేము ఏం చేయలేకపోయినాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది, మిమ్మల్ని మోసం చేస్తుంది. ఈరోజు ప్రజలందరూ మీరు ఇప్పుడైనా విజ్ఞులుగా ఆలోచించండి అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి కవిత గారు ఈరోజు నేను జూబ్లీ హిల్స్ ఎన్నికలకు మేము పోటీ చేయట్లేదు, దూరంలో ఉంటామని చెప్పి ఎన్నికలు అయిపోగానే ఒక రకంగా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం, ఎటు అవకాశాన్ని అటు ఉపయోగించుకునేటువంటి విధంగా మాట్లాడడం సరైన విధానం కాదు. ఈరోజు నిజంగా హరీష్ రావు గారి మీద ఇదే ఆరోపణలు చేసినప్పుడు హరీష్ రావు గారు 400 ఎకరాల RRR రింగ్ రోడ్ లో 400 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. ఆయన ఆ ఫామ్ హౌస్ కోసం రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజ్ చేశారు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సామాన్య రైతులకు ఇబ్బంది పెట్టారని మాట్లాడారు. ఇదే విషయాన్ని మీరు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఎందుకు చెప్పలేదండి?
మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి మేము మెదక్ పార్లమెంట్లో మెదక్ సంబంధించినటువంటి జిల్లాలో తిరిగితే అనేక రకాల సమస్యలు మాకు ఎదురుపడ్డాయి. ఈరోజు ప్రజలందరూ సమస్యలలో ఉన్నారు. అసలు ప్రభుత్వ హాస్టల్లో కనీస వసతులు లేవు, సౌకర్యాలు లేవు. ఒక రెంటెడ్ బిల్డింగ్లో స్కూల్ నడుస్తుంది. ఈ స్కూల్ నడుస్తున్నటువంటిది 5 సంవత్సరాల నుంచి రెంటెడ్ బిల్డింగ్లో స్కూల్ నడుస్తుందా అని అడిగింది. 5 సంవత్సరాలకు ముందు, ఈ 2 సంవత్సరాలకు ముందు పరిపాలన మీదే జరిగింది. అప్పుడు ఎందుకు మీరు ఆ బిల్డింగ్లు కట్టించలేదు? లేదంటే ఇప్పుడు అడుగుతున్నటువంటి విషయాన్ని మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదు? ఏదైనా జనం బాటతో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పోతున్నప్పుడు నిజంగా అది వారి స్వంత విషయాలని ప్రజల ముందు పెట్టి ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాకపోతే తను ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుగా, తను రాజకీయ అనుభవం ఉన్నటువంటి, చాలా అనుభవం ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. తను చేయాలనుకున్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తన పాత్ర పోషించి ఆ బాధ్యతాయుతంగా ప్రజలందరినీ గైడ్ చేసిన తర్వాత తన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద మాట్లాడుంటే బాగుండేది తప్ప ఏదో అవసరానికి కోసం మాట మాట్లాడడం, ఒక ఆరోపణ చేయడం కోసం మాట మాట్లాడడం అనేది సరైన విషయం కాదు. నిజంగా అక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంతకంటే ముందు ఇప్పుడు హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారికి దోస్తాను ఉంది, అందుకే హరీష్ రావు గారి మీద నేను చాలాసార్లు మాట్లాడినా కానీ హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవట్లేదు అంటున్నారు. అదే ఆరోపణ మీ మీద కూడా ఉంది కదండి. మీరు కవిత గారికి కవిత గారు ఈ రకంగా బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేకపోయింది అంటే రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోనే ఈరోజు ప్రతిపక్షం మీద మాట్లాడుతుందని ప్రజలు అనుకోవచ్చు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారితో అనేక రకాల వ్యాపార సంబంధాలు ఉన్నాయని గతంలోనే బయటపడ్డది కదా. అప్పుడే అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో రేవంత్ రెడ్డి గారు, కవిత గారు వీళ్ళందరూ ఒక బిజినెస్ పార్ట్నర్లు. వీళ్ళ అప్పటి ఉన్నటువంటి సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అంతర్గత ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవల కారణంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారితో ములాఖత్ అయ్యి ఈరోజు బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే ఇంకేదైనా పార్టీని బదనం చేయాలనే ఉద్దేశం కొద్దిగా ఆ విధంగా మాట్లాడుతుండొచ్చు అని ఎందుకు అనుకోవద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా కవిత గారితో అటాచ్మెంట్ ఉంది. సో హరీష్ రావు ఆమె ఆరోపణ చేస్తున్నారు, హరీష్ రావు గారికి కూడా రేవంత్ రెడ్డి గారితో అటాచ్మెంట్ ఉందని. నేనేమంటున్నాను, ఈ 2 పార్టీలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీల్ని ప్రజలను మోసం చేసి అధికారాన్ని అనుభవించడం కోసం మాత్రమే ఆలోచన చేస్తాయి తప్ప ఒకరికొకరు అనేక రకాలైనటువంటి అక్రమ వ్యాపార అనుబంధాలు లేకపోతే అనేక రకాల సత్సంబంధాలు పెట్టుకుంటారు తప్ప ఈరోజు ప్రజలకు మేలైనటువంటి ఏ రకమైనటువంటిది కూడా చెయ్యరు. ఈరోజు కవిత గారు ఆరోపణ చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడాలో రేవంత్ రెడ్డి గారు అన్ని మాటలు మాట్లాడారు. అన్ని మాటలు మాట్లాడి చివరికి ఒక్క కేసులో కూడా వారి మీద కేసు ప్రూవ్ చేయలేదు, ఒక కేసును కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం. ఇవాళ చాలా స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. నేను కేసీఆర్ గారిని మాట్లాడదలుచుకోలేదు, పెద్ద ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు, దాని గురించి నేను మాట్లాడను అని అన్నారు. నేను ప్రెస్ మీట్లో చూశాను. అంటే మీరు ఎప్పుడు ఎవరు మొన్నటి వరకు కేసీఆర్ గారిని అమ్మనాబూతులు, బండబూతులు తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రకమైనటువంటి ధోరణికి రావడం ఏంటండి? ఇక్కడ చూసినట్టయితే 2 పార్టీలు ఒకరికొకరు లోపాయికార ఒప్పందాన్ని చేసుకొని ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యల్ని పక్కదో పట్టించి ఒకరి మీద ఒకరు అనేక రకమైన ఆరోపణలు చేసుకొని ఈరోజు ఈ ఎన్నికల్లో నేను నీకు ఈ రకంగా లబ్ధి పొందించే విధంగా చేస్తాను, మీరు నాకు ఈ విధంగా లబ్ధి పొందండి, మీ మీద కేసులు లేకుండా చేస్తాను, నాకు ఈ ఎన్నికల్లో మీరు లబ్ధి పరిచే విధంగా చూడండి అనేటువంటి ఒక కుట్ర కోణాలే తప్ప ఈ 2 పార్టీలు ప్రజలకు చేసేటువంటి ఏ రకమైనటువంటిది కూడా లేదు. ఇది ప్రజలు అక్కడ గమనించారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు అక్కడ జరిగింది ఏంది? అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం ప్రజల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి ఈ రకమైనటువంటి చేస్తే ఈ కారణం చేత ఈరోజు సమయం చాలా తక్కువ ఉంది, మళ్ళీ దగ్గరకు వస్తాను. ఇంకో యాదగిరి గారు, ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సరే కవిత వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఇవన్నీ మీరు పక్కన పెట్టినప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి జోష్ మీద ఇదే నెలలో దాదాపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. దాని పక్క ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ జోష్లో ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు? తట్టుకోగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ అయితే మంచి ఊపు మీద ఉంది ఇప్పుడున్న గెలుపు దాని మీద. ఓ పక్క దానికి సంబంధించి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇప్పటికే కేటీఆర్తో మాట్లాడడం కూడా జరిగింది. జిల్లాల పర్యటన చేయండి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఇలా వరుస ఓటములు అయితే పార్టీ డీలా పడిద్ది అన్నట్టు సందర్భం కూడా మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. వాళ్ళకి ఏమంటారు? సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు వారు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అనేది అది గెలుపు కాదు అని మేము అనుకుంటున్నాము. కాకపోతే రేపు వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుమని చెప్పండి.
వారు ఏ రకంగా పెడతారో కూడా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ అన్నారు. మరి దాని మీద ఏ రకంగా వాళ్ళు చెప్తున్నారో కూడా ఆ బీసీ రిజర్వేషన్ మాత్రం ఇంకా అది అక్కడే ఉన్నది. ఇప్పుడు వారు ఎప్పుడైనా సరే వారికి ప్రజల మద్దతు లేదు కాబట్టి జూబ్లీస్ అనేది అది హైదరాబాద్ కు సంబంధించింది. అది ఒక ఎన్ని రకాల ప్రయత్నాలతోటి వాళ్ళు గెలిచిరు. అది గెలుపు కాదు. కానీ నిజంగా వారు గతంలో ఇచ్చినటువంటి పథకాలు, వారు ఇచ్చిన హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలలో ఎంత ప్రజలు నష్టపోయారు. వారి బాకీ కార్డు గ్యారంటీలతో పాటు బాకీ కార్డులు ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాకీ కార్డులను మేము ప్రజలకు వివరించి ఖచ్చితంగా మేము మళ్ళీ ఇప్పుడు కూడా జనం బాట మేము కూడా మళ్ళీ జనాలకు వెళ్ళి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిందో అవన్నీ అమలు పరచడం కోసం ప్రజల వద్ద పోదాం, ప్రభుత్వాన్ని ప్రజలలో ఎండగడతాం. మా ప్రభుత్వం బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం. మేము ఇప్పటికి వారు ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక జూబ్లీస్ గెలిచింది కదండి. ఇప్పుడు వారు ఒకవేళ నిజంగా ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, రాజీనామా చేసి ఎలక్షన్లకు రమ్మని చెప్పండి. అప్పుడు ప్రజలు ఎంతవరకు ఒక్క ఎలక్షన్లను పట్టుకొని వారు దౌర్జన్యంతో గెలిచి ఈ రోజు మేము గెలిచినామని అంటున్నారు కదా. సరే, మీకు నిజంగా పూర్తి స్థాయిలో మద్దతు ప్రజల మద్దతే ఉంటే మీకు నిజంగా హైడ్రా తోటి పేదల కూళ్ళగొట్టడం కోసం ప్రజలు మీకు మద్దతు ఇస్తే మీరు రేపు 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని చెప్పండి. మీరు మళ్ళీ ఎలక్షన్లకు రండి, స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టండి. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లను చూద్దాం. మీరు కేవలం ఒక్క ఎలక్షన్లను మీరు రాజకీయ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు అందరు మద్దతుతోటి ఏకంగా మీరందరూ ఉమ్మడి అభ్యర్థిగా పెట్టుకొని ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెట్టుకొని ఈ రోజు మేము గెలిచినామని చెప్పేసి అన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసి ఈ రోజు గెలుపునామని చెప్పేసి మాత్రం అది గెలుపు కాదు. అది ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు రేపు నిజంగా ఒకవేళ నిజంగా మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా నమ్మకం ఉంటే వారు ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేపించి మళ్ళీ ఎలక్షన్లకు రమ్మని చెప్పండి. అప్పుడు నిజంగా ప్రజలు వారి మీద నిజంగా ఎంత చిత్తశుద్ధితోటి, ఎంత ప్రజల పాలన మీద ఎంత నమ్మకం ఉందో అప్పుడు తెలుస్తుంది. చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కాబట్టి అటువంటి సందర్భం వచ్చినప్పుడు అటువంటి ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కేసు నడుస్తుంది కాబట్టి చూద్దాం, అటువంటి రోజులు రావచ్చేమో. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు, ఓవరాల్గా ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన జోష్ మీద స్థానిక సంస్థల మీద ప్రభావం ఉన్నది అంటున్నారు. వాస్తవంగా అలాంటి ప్రభావం ఉన్నదా? ఇదే జోష్ మీద కాంగ్రెస్ పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందా? జిహెచ్ఎంసీ దాని ప్రభావం ఉన్నదా? ఏమంటారు ఓవరాల్గా? జనరల్ గా స్థానిక సంస్థల ఎన్నికలే గవర్నమెంట్ కు అనుకూలంగా ఉంటాయి. ఎక్కడ చూసినా ఏమన్నా స్థానిక సంస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ ఉన్నది 33 జిల్లా పరిషత్తులు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఉన్నప్పుడు మొత్తం జిల్లా పరిషత్తులు కూడా వాళ్ళకి వచ్చినటువంటి సందర్భం. అధికారంలో ఉన్నాడు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి, అధికారం ఉంటే 95% స్ట్రైక్ రేట్ ఉండాలి. 95% స్ట్రైక్ రేట్ లేకుండా ఏమాత్రం తగ్గినా ప్రభుత్వ వ్యతిరేకత ఉందని అనుకోవాల్సి వస్తుంది. అది చూసుకోవాలి. గవర్నమెంట్ గెలుస్తుందంటే గెలుస్తుంది. ఆ అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గెలుస్తారు. గెలిచిన ఇతర పార్టీలో గెలిచిన తర్వాత కూడా కొంతమందిని తీసుకుంటారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే మొత్తం టోటల్ గా ఒరిజినల్ గా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏ పార్టీ వాళ్ళు గెలిచారు, అదే విధంగా సర్పంచ్లు ఎట్లా గెలిచారు, ఇండిపెండెంట్ గా గుర్తు లేకపోయినప్పటికీ అది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనరల్ గా ఒక అధికార పార్టీకే స్థానిక సంస్థల రిజల్ట్స్ అనుకూలంగా ఉంటాయి. ఆ సమయంలో కూడా అనుకూలంగా అంటే ఏ రకమైన 60-40 ఉంటే అనుకూలంగా ఉన్నట్టు కాదు. 95% స్ట్రైక్ రేట్ ఉండాలి. 95% ఉంటేనే అధికార పార్టీకి అనుకూలత ఉన్నట్టు, లేకపోతే అధికార పార్టీకి అనుకూలత లేనట్టే లెక్క. చర్చలో పాల్గొన్నందుకు యాదగిరి గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, మధుకర్ గారికి ధన్యవాదాలండి. ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ పట్ల కవిత చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రముఖంగా ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో అయితే దీనికి సంబంధించినటువంటి ఎటు విమర్శ చేయాలన్నా కూడా తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. రోజు రోజుకు ఇటు కేటీఆర్ మీద, ఇటు హరీష్ రావు మీద అయితే అస్త్రాలు ఎక్కుబెక్కుతూ ఉన్నారు కవిత. చూద్దాం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ముందు పరిణామాలు, కవిత పెట్టబోయేటువంటి కొత్త పార్టీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు, లేకపోతే వ్యక్తిగత విమర్శలు అనేది ముందు తేలింది. ఈయన మెగా డిబేట్ చూస్తూనే ఉండండి మెగా 9.